ఆంధ్రప్రదేశ్లో పోలింగ్ ఘట్టం ముగిసింది. అయితే ఏ పార్టీ అధికారంలోకి వస్తుందనేది మనకు జూన్ 4 తెలుస్తుంది. ఈలోపు రెండు పార్టీలు కూడా పూర్తి ధీమాని, పూర్తి విశ్వాసాన్ని వ్యక్తం చేస్తున్నాయి. ఖచ్చితంగా మేము అధికారంలోకి వస్తున్నామని వైసీపీ చెప్తుంటే దానికి రెట్టింపు విశ్వాసంతో తెలుగుదేశం కూటమి మేమే అధికారంలోకి వస్తున్నామని చెప్తున్నారు. ఎవరి ధీమా ఎలా ఉన్నా జూన్ 4 రిజల్ట్స్ వస్తాయి కాబట్టి మనకు క్లారిటీ వస్తుంది. జూన్ 1 ఎగ్జిట్ పోల్స్ ఉంటాయి కాబట్టి కొంత అంచనా ఏర్పడే అవకాశం ఉంది. అయితే పోలింగ్ ముగిసిన దగ్గర నుంచి చాలా సంస్థలు పోస్ట్ పోల్ సర్వే చేసి వాటి సర్వే రిజల్ట్స్ని ఇస్తున్నారు. కొన్ని తెలుగుదేశానికి అనుకూలంగా ఉంటే కొన్ని వైసీపీకి అనుకూలంగా ఉన్నాయి. సో ఓవరాల్గా చూస్తే తాజాగా అయితే పొలిటికల్ ఎడ్జ్ అనే సంస్థ దేశవ్యాప్తంగా కూడా పోస్ట్ పోల్ నివేదికలను బయటపెట్టింది. ఇది ఏపీ విషయంలో కూడా తన పోస్ట్ పోల్ సర్వే నివేదికనిచ్చింది. సో వీళ్ళ పోస్ట్ పోల్ సర్వే ఆధారంగా ఒంగోలు పార్లమెంటు పరిధిలో ఉన్న 7 సీట్లలో ఏ పార్టీకి అత్యధిక స్థానాలు వచ్చే అవకాశం ఉందనేది ఒకసారి చూద్దాం. ఒంగోలు పార్లమెంటు పరిధిలో ఉన్న 7 సీట్లు చూస్తే ఎర్రగొండపాలెం, దర్శి, ఒంగోలు, గిద్దలూరు, కనిగిరి, కొండెపి అండ్ మార్కాపురం. ఈ పార్లమెంటు పరిధిలో వైసీపీ ఖచ్చితంగా 5 సీట్లు గెలుస్తుంది. తెలుగుదేశం కేవలం 2 సీట్లు గెలుస్తుందని వీళ్ళు చెప్తున్నారు. సో వీళ్ళ అంచనా ప్రకారం వైసీపీ గెలిచే సీట్లు ఎర్రగొండపాలెం, దర్శి, ఒంగోలు, గిద్దలూరు అండ్ కనిగిరి 5 సీట్లు 100% వైసీపీ గెలుస్తుందని పొలిటికల్ ఎడ్జ్ అంచనా వేస్తుంది. ఇక తెలుగుదేశం కూటమి కొండెపి, మార్కాపురం ఈ 2 సీట్లు మాత్రమే గెలుస్తుందని చెప్పి పొలిటికల్ ఎడ్జ్ అంచనా వేసింది. సో వీళ్ళ అంచనాలు నిజమవుతాయా లేదా రాంగ్ అవుతాయా, పూర్తిగా నిజానికి దూరంగా ఉంటాయనేది మనకి జూన్ 4 క్లారిటీ వస్తుంది.